ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, మా సార్కి ఏమి ఇబ్బంది లేదు కదా? ఏం లేదమ్మా, టైంకి మెడిసిన్స్ అవి ఇస్తూ ఉండాలి. మా నర్స్ అవన్నీ చూసుకుంటూ ఉంటారు, కానీ రాత్రికి తనకి తోడుగా ఒకరుంటే మంచిది. నువ్వేమో తనకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరంటున్నావు. రాత్రంతా ఉండాలా? అయ్యో, రాత్రికి ఇంటికి పోకపోతే ఇంకేమైనా ఉందా? ఇలాంటి సమయంలో కూడా ఇతన్నిలా ఒంటరిగా వదిలేయటం మంచిది కాదు. ఆహా, పర్వాలేదు సార్. మా సార్ దగ్గర నేనుంటాను. అలా అయితే టెన్షన్ లేదు. నర్స్, టేక్ కేర్ ఆఫ్ హిమ్. అలాగే డాక్టర్. రేపు ఇంట్లో నాన్నకి ఏం చెప్పాలి? అలా అని సార్ని ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళలేను కదా. క్షమించు నాన్న. మన వల్ల ఒకరు బాధపడితే ఆ బాధని తీర్చాల్సిన బాధ్యత కూడా మనదే అని నువ్వు చెప్పేవాడివి కదా. అందుకే ఇక్కడే ఉంటున్నాను. మిమ్మల్ని ఇలా వదిలేసి నేను వెళ్ళలేను సార్. మీతో కలిసి బతకాలనుకున్న దాన్ని మీకు ఇలాంటప్పుడు తోడుగా లేకుండా ఎలా వెళ్ళగలను? రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి నాకు మనసు రావటం లేదు. మీతో నేనున్నాను సార్, నేనుంటాను. మేడం, నిజంగా ఈయన మీ సారేనా? ఆ, ఎందుకు అలా అడిగారు? అంటే ఇతని కోసం మీరు పడే తపన చూస్తుంటే సారుగా అభిమానానికి మించింది ఏదో ఉందనిపిస్తుంది. అందుకే అలా అడిగాను. మేడం, సార్ని జాగ్రత్తగా చూసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.